వీళ్ళకి ఎందుకు తీసుకొస్తాను దాదా దారా సరే దారా నీకు తెలియద్దా వీళ్ళకి ఎందుకు ఎవరు కావాలి? నా మేడం కావాలా ఉంది, కూర్చో. కూర్చో 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 ఒక 2 నిమిషాలు ఆగు మేడం వస్తారు ఆగురా 2 నిమిషాలు ఏమైంది? మేడం మా అవన్కి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది చెప్తే వింటలేడు పంపేయండి లోపలికి. మాట్లాడాడు కూర్చోండి. కూర్చో మీరు బయటకు రండి, అబ్బాయితో మాట్లాడతాను. ఏమైంది? ఏం లేదు మేడం, చీర అవుతున్నాను పట్టుకొచ్చారు. మనకు రోజు డబ్బా లేకపోతే నడవదు. ఏమవుతుందా మా అంటే ఏం కాదు. ఏం కాదు, క్యాన్సర్ వస్తుంది, లేకపోతే చచ్చిపోతాం అంతే. ఎట్లయితే మేడం నేను నిజంగా చచ్చిపోతాను. మీరే బతికాను మేడం. నేను చెప్తా, కానీ మీ చేతిలోనే ఉంది. కొన్ని టిప్స్ చెప్తా, మరి మీరు ఫాలో కావాలి. సరే చేసాను. ఓకే సరే, ఇప్పుడు కొంచెం సివియర్ గా ఉంది కదా, ఫస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అవుదాం. ఒక క్విట్ డేట్ పెట్టుకొని రండి, అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేయండి. ఓకే లోపల రండి. ఇప్పుడు ఎట్లుంది, అంత ఓకేనా? అంత బాగానే ఉంది. దాని ఆలోచన కూడా వస్తలేదు మేడం, మొత్తం చేంజ్ అయింది. వెరీ గుడ్. చూసినారు కదా, ఇట్లాంటి వాళ్ళు స్మోకింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ని కాపాడుకోవడానికి సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. నేను డాక్టర్ స్వర్ణ, సైకియాట్రిస్ట్, ARC సైకియాట్రిక్ అండ్ వెల్నెస్ హాస్పిటల్, సిద్దిపేట్. 24/7 అవైలబుల్ లో ఉంటాం.